కాణిపాక వరసిద్ధి వినాయక వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాటు చేసిన సమావేశం రచ్చరచ్చగా మారింది. ఆహ్వాన పత్రిక నాణ్యతపై పలువురు మండిపడ్డారు. నాణ్యత తక్కువగా ఉన్న పేపర్లపై ఆహ్వాన పత్రికలు ముద్రించడం ఏంటని ప్రశ్నించారు. దీంతో పాటు అందులో వాహన సేవ నిర్వహించే వారి పేర్లు ముద్రించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఆలయ ప్రధాన అర్చకుడి విషయంలోనూ వాగ్వాదం జరిగింది. ఈ విషయంలో ఆలయ ఈవో ఒక వర్గం ప్రశ్నిస్తుండగా మరో వర్గం అడ్డుపడటంతో తోపులాట జరిగింది. చివరికి పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. నగరంపల్లి కాణిపాక పత్తిగూర్ణిక వంశస్థులు వచ్చే 9 ఈ సంవత్సరం అనగా స్వస్తిశ్రీ ఉత్సవాల భాగంగా 7/9/24 నుండి 27/9/24 వరకు అత్యంత వైభోగపేతంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని 14 గ్రామాల ఉభయదారుల్ని శ్రీ వరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేసి ఒక చర్యల గురించి నిర్ణయం తీసుకోవడమైనది. ప్రతి ఒక్కరు కూడా భక్తులు 50 మంది కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామివారిని 2024 సంవత్సరం కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7వ తారీఖు నుండి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు 21 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. దేశ విదేశాల నుండి కూడాను దేవస్థానానికి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. ఇందులో అంకురార్పణగా ఈ రోజు ఈ దేవస్థానం సంబంధించి 14 గ్రామాల ఉభయదారులు ఉన్నారు. వారితో ఈ రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వారికి ఏ తేదీల్లో ఏ వాహనము జరుగుతుంది అని చెప్పి వాళ్లకు తెలియజేస్తూ ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి కాణిపాక వరసిద్ధి వినాయక వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాటు చేసిన సమావేశం రచ్చరచ్చగా మారింది. ఆహ్వాన పత్రిక నాణ్యతపై పలువురు మండిపడ్డారు. నాణ్యత తక్కువగా ఉన్న పేపర్లపై ఆహ్వాన పత్రికలు ముద్రించడం ఏంటని ప్రశ్నించారు. దీంతో పాటు అందులో వాహన సేవ నిర్వహించే వారి పేర్లు ముద్రించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఆలయ ప్రధాన అర్చకుడి విషయంలోనూ వాగ్వాదం జరిగింది. ఈ విషయంలో ఆలయ ఈవో ఒక వర్గం ప్రశ్నిస్తుండగా మరో వర్గం అడ్డుపడటంతో తోపులాట జరిగింది. చివరికి పోలీసులు రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. ఇక కాణిపాకం వరసిద్ధి వినాయక దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల రగడపై మరింత సమాచారం మా తిరుపతి కరెస్పాండెంట్ వర్మ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ వర్మ. పవన్, ఈ రోజు ఏదైతే చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధ వినాయక స్వామివారి ఆలయంలో జరిగిన ఉభయదారుల సమావేశంలో రచ్చరచ్చగా ముగిసింది. ప్రతి ఏటా కూడా వినాయక చవితి ఉత్సవాల ముందు ఉభయదారులతో సమావేశమే కూడా ఈ కార్యాచరణ అనేది రూపొందించడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఇక్కడ కాణిపాకం ఆలయానికి సంబంధించి పూర్వకాలంలో స్థల పురాణం ఏదైతే ఉందో దానికి సంబంధించి స్వామివారి విగ్రహం బయట పడినప్పుడు ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల సంబంధించి కూడా తమ యొక్క భూములను ఆ స్వామివారి ఆలయం కోసం వాళ్ళు ఉచితంగా అప్పట్లో ఇవ్వడం జరిగింది. దీంతో అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా కాణిపాక ఉత్సవాలు జరిగేటప్పుడు, బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఈ 14 గ్రామాలకు సంబంధించి వాళ్ళైతే ఏదైతే రూపొందించారో వాహన సేవలు, వాటిని ఆ గ్రామాలకు సంబంధించి పేర్లతో పాటు కూడా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం 21 రోజుల పాటు ఇక్కడ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో 10 రోజుల పాటు ఆలయం తరపున మొదటి 10 రోజులు వినాయక చవితి నుంచి 10 రోజుల పాటు జరిగితే ఆ తర్వాత ఏదైతే 11 రోజుల పాటు ఈ ఉభయదారుల గ్రామాలు, ఈ 14 గ్రామాలకు సంబంధించి కూడా వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాహన సేవల్లో జరగడం అయితే ఆనవాయితీగా వస్తోంది. దీంతోనే ఇందులో భాగంగానే ఏదైతే ఆహ్వాన పత్రిక ముద్రించేటప్పుడు కూడా ఈ స్వామివారి మొదటి 10 రోజులు జరిగే ఈ ఉత్సవాలతో పాటు మిగతా 14 రోజులు జరిగే ఈ గ్రామాలకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి, వాహన సేవలకు సంబంధించి పూర్తిగా వాళ్ళ గ్రామాల పేర్లు కానీ మిగతావి ముద్రించడం జరుగుతూ వస్తుంటుంది. అయితే ఈసారి ముద్రించిన ఈ ఆహ్వాన పత్రికలో తమ యొక్క గ్రామాల పేర్లు లేకుండా ముద్రించారు. అలాగే నాసిరకంగా ఈ ఆహ్వాన పత్రిక ఉందంటూ కూడా ఉభయదారులు అయితే వాళ్ళైతే వ్యతిరేకించడం జరిగింది. ఇదే సమయంలో ఉభయదారుల్లో కూడా 2 వర్గాలుగా
సీలుపై ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగడం, అక్కడే ఈవో వెంకటేష్ ముందుగానే ఈ వాగ్వాదం ఈ చోటు చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తకరంగా మారిందని చెప్పచ్చు. అలాగే ఆలయ ప్రధాన అర్చకుల సంబంధించి కూడా విషయంలో కూడా వివాదం ఏర్పడింది. గతంలో కూడా ఇక్కడ అర్చకుడికి సంబంధించి వివాదం ఏర్పడడం, ఆలయంలో కొద్దిపాటి వివాదాలు ఏర్పడిన సందర్భంలో ఈ అర్చకుడికి సంబంధించి కూడా వివాదం అయితే ఈ రోజు ప్రస్తావనకు రావడంతో అది కూడా గందరగోళంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పోలీసులు కూడా అక్కడ రంగ ప్రవేశం చేరి వాళ్ళని శాంతింపజేసి అక్కడ పరిస్థితిని కూడా అదుపులో తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ యొక్క సమావేశం పూర్తయిన తర్వాత వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రకటన ఈవో వెంకటేష్ ఆయన కూడా చేయడం జరిగింది. 7వ తేదీ వచ్చే నెల 7వ తేదీన వినాయక చవితి రోజు నుంచి 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేపడుతున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద రసాబసగా జరిగినప్పటికీ కూడా తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో అక్కడ అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వర్మ.